నమస్కారం. కాకి చొక్కా ధరించడం అనేది చాలామంది కోరిక. ఆ కోరికని సాకారం చేసుకోవడానికి సమయం దగ్గర పడిందంటే, రేపు మధ్యాహ్నం 10 నుంచి 1 వరకు రేపు ఎగ్జామ్ ఉంది. ముఖ్యంగా ప్రధాన నగరాల్లో విశాఖపట్నం గానీ, తర్వాత రాజమండ్రి గానీ, ఆ తర్వాత విజయవాడ, గుంటూరు, ఒంగోలు, తిరుపతి ప్రధానమైన కేంద్రాల్లో రేపు మధ్యాహ్నం 10 నుంచి 1 ఎగ్జామ్ జరగబోతా ఉంది. మరి ఈ ఎగ్జామ్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. 200 మార్క్స్‌కి ఎగ్జామ్ ఉంటుంది. ముఖ్యంగా ఎగ్జామ్ రాయబోయే వాళ్ళందరికి కూడా ఆల్ ద బెస్ట్ చెబుదాం. అయితే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఎగ్జామ్‌కి నోటిఫికేషన్ వచ్చేసి యాక్చువల్‌గా 2022 సంవత్సరంలో పడింది. కానీ జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వం ఉన్నంతసేపు నిరుద్యోగ యువతుల పట్ల వాళ్ళు ఎక్కడ కూడా పట్టించుకోలే. మాకు ఉద్యోగాలు చేయాల్సిన అవసరం ఏంది, వాళ్ళతో మాకేంటి పని అని చెప్పేసి ఆయన ఉన్నంతసేపు ఎగ్జామ్ జరగనేలా. మరి ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి ఇంకా నిక్కచ్చిగా సంవత్సరం కూడా కాలేదు. కానీ నిరుద్యోగులకు మేము న్యాయం చేయాలి అన్న దానికోసం రేపు మధ్యాహ్నం ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు. మరో ముఖ్య విషయం ఏంటంటే, రేపు 5-6 తారీఖులోన డిఎస్సి ఎగ్జామ్ కూడా జరగబోతూ ఉంది. దానికి 16,000 మంది పోస్టులు ఉన్నాయి. అలానే రేపు జరగబోయే ఎగ్జామ్ తీసుకుంటే, కానిస్టేబుల్ ఎగ్జామ్ తీసుకుంటే దాదాపు 6,000 పైచిలకు ఉద్యోగాలు ఉన్నాయి. దీనికి గాను 38,000 మంది విద్యార్థులు హాజరవబోతున్నారు. ఇదండి చిత్తశుద్ధి, ప్రజల పట్ల ఇచ్చిన వాగ్దానాల పట్ల చిత్తశుద్ధి, కూటమి యొక్క చిత్తశుద్ధి ఇది. ఏదేమైనా రేపు ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులందరికీ కూడా మరొకసారి విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.